శ్రీ విష్ణు గారి లాస్ట్ మూవీ 'విష్ణు విన్యాసం' రిలీజై వారం కూడా కాలేదు. అప్పుడే ఇంకో సినిమాతో మన ముందుకొచ్చారు. ఆ సినిమా బిలో యావరేజ్ టాక్ టు బాక్సాఫీస్ దగ్గర కొంచెం అటూ ఇటుగా పర్ఫామ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి 1 వీక్ గ్యాప్లో శ్రీ విష్ణు కమ్బ్యాక్ ఇచ్చాడా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. తన వర్క్ ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళింటికి వెళ్లి మాయ చేసి వాళ్ల పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పడేలా చేయడం. అలా ఒక చావు ఇంటికి వెళ్లిన శ్రీవిష్ణు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ మృత్యుంజయ అనే సినిమా. స్టార్టింగ్ పోర్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆ స్టార్టింగ్ పోర్షన్స్ పక్కన పెడితే మిగతా సినిమా అంతా చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లేతో హీరో విలన్ మధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ చూస్తూ అలా ఇన్వాల్వ్ అయిపోవాలా. ఎక్కడా అన్నెసెసరీ ఎలిమెంట్స్, డ్రాగ్ చేసే సీన్స్ లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లేతో అలా దూసుకుపోతూ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో ఉండాల్సిన సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. క్లైమాక్స్లో ఈ డాట్స్ అన్నిటినీ చాలా లాజికల్ వేలో కనెక్ట్ చేస్తారు. ఈ సినిమా ఎంత బావుంటుందంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సినిమాలో హీరో కంటే విలన్ ఎక్కువ హైలైట్ అవుతాడు. అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్తో కాకుండా కంప్లీట్ మైండ్ గేమ్తో రన్ అయ్యే సినిమాస్ ఇది. ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి కాళభైరవ్ గారి బీజిఎం తోడయ్యి నిప్పుకి ఆజ్యం పూసినట్టయింది. టెర్రిఫిక్ ఉండింది బీజిఎం అయితే. కొన్ని సీన్స్నైతే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అండ్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ శ్రీటర్ ప్రసాద్ గారు. జస్ట్ బ్రిలియంట్ ఎడిటింగ్ బై హిమ్. సీన్ టు సీన్ కట్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. జస్ట్ 2 అవర్స్ క్రిస్పీ రన్ టైమ్తో, మంచి సినిమాటోగ్రఫీతో అండ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా బాగా ప్రజెంట్ చేశారు. నెగటివ్స్కి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోని కొంచెం హైప్ చేయండి గైస్, మనకి హెల్ప్ అవుద్ది. చాలా చిన్న నెగటివ్సే. ఇనీషియల్ పోర్షన్స్ కొద్దిగా స్లో అనిపిస్తాయి. స్పీడప్ చేసుంటే ఇంకా బావుండేది. జనరల్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో ఉండే ఇంట్రొడక్షన్ హుక్ ఈ సినిమాలో మిస్ అయింది. అండ్ అక్కడక్కడ కన్వీనియంట్ రైటింగ్ ఉండింది. కొన్ని థింగ్స్ హీరోకి చాలా ఈజీగా తెలిసిపోతాయి. హీరో సైడ్ ఇన్వెస్టిగేషనే కాకుండా పోలీస్ సైడ్ ఇన్వెస్టిగేషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుంటే ఇంకా బావుండేది. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది అన్నా కదా అని పెద్ద పెద్ద ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయకండి. ట్విస్టులు ఉండవు కానీ ఎంగేజింగ్గా ఉంటది. మన దగ్గర క్యాట్ అండ్ మౌస్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ ఎప్పుడో జమాన్కొకసారిలొస్తాయి, అలా అనమాట. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్. శ్రీ విష్ణు హ్యాస్ డన్ ఏ ఫ్యాబ్యులస్ జాబ్. యాజ్ యూజువల్ హీ రియల్లీ ఇంప్రెస్డ్. శ్రీ విష్ణు అంటే ఎంటర్టైన్మెంట్ అంటాం కదా, ఈ సినిమా చూశాక శ్రీ విష్ణు ఇంకా ఇలాంటి సీరియస్ రోల్స్ చేస్తేనే బావుంటుంది అనే ఫీలింగ్ వస్తోంది. విలన్గా చేసిన యాక్టర్ మాత్రం ఇరగదీశాడు. ఓవరాల్గా చెప్పాలంటే విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ గుడ్ సెకండ్ హాఫ్ ఇట్స్ ఎ వర్తీ థ్రిల్లర్ టు వాచ్ ఇన్ దిస్ వీకెండ్. మరి కొద్దిసేపట్లో మెన్షన్ హౌస్ మల్లేష్, సంప్రదాయని సుప్పిని సిద్ధపూసిని మూవీ రివ్యూస్తో కలుద్దాం. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని రెడీగా ఉండండి.